సిటీ ఇండియా న్యూస్ తెలుగు జీవో తీసుకొచ్చిండ్రు. అంతకంటే ముందు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చిండ్రు. ఆర్డినెన్స్ పైన కానీ అసెంబ్లీ బిల్లు పైన కానీ గవర్నర్ సంతకం పెట్టినందుకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 9 ఇష్యూ చేసి దానిపైన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కార్యాచరణలోకి పోయిండ్రు. ఈలోగా రెడ్డి జాగృతికి సంబంధించిన మాధరెడ్డి మిగతా కొంతమంది తెలంగాణ హైకోర్టుకు పిటిషన్ వేసిండ్రు. వేసిన తర్వాత వాద ప్రతివాదన తర్వాత రాష్ట్ర హైకోర్టు వీటన్నిటిపైన స్టే విధిస్తూ 50% మించకుండా ట్రిపుల్ ప్రిన్సిపల్ ఏదైతుందో 50% క్యాబ్ దాటొద్దని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిపైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ పోయింది. సుప్రీంకోర్టులో కూడా 50% రిజర్వేషన్ దాటొద్దు, మీ సమస్య తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టులోనే తెలుసుకోవాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇస్తూ మళ్ళీ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ బంద్కు మొట్టమొదట 14వ తారీఖు నాడు పిలుపునిచ్చారు. సమయం సరిపోదని చెప్పి దాన్ని మళ్ళీ 18వ తారీఖు వాయిదా చేస్తూ రేపు 18 నాడు జరిగే బంద్కు సబ్బండ వర్ణాలు బీసీలో ఉండే అన్ని వర్గాలు చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మద్దతు పలుకుతున్నాయి. ఇంతకుముందే మీరు చూసినారు, యాదవ్ సంఘం మిత్రులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి తెలంగాణలో సకల జనుల సమ్మె ఎంత ఉత్సాహంగా జరిగిందో అంతకంటే రెట్టింపు అయిన ఉత్సాహంతో వాళ్ళు ముందుకొచ్చి రేపటి సమ్మెలో మేము సైతం పాల్గొంటామని ముందుకొచ్చారు. వారికి మేము తెలంగాణ మామ్నార్ బీసీ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతకంటే ముందు ఈరోజు ఉదయం మామ్నార్ బీజేపీ కార్యాలయంలో రేపటి బంద్కు మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్లకు జిల్లా అధ్యక్షునికి లెటర్ ఇచ్చినాం. ఆ నుంచి పోయి జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పోయి అక్కడ జిల్లా కార్యదర్శి తాత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వాళ్ళందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేస్తూ రేపటి బంద్కు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయనకు కూడా లెటర్ ఇచ్చినాం. ఆ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం కూడా పోయినాం. అప్పుడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ పోయినారు. అక్కడ ఉన్న సీనియర్ నాయకుడు రాజేశ్వర గౌడు, ఆ తర్వాత టౌన్ అధ్యక్షుడు శివప్రసాద్ గారికి శివరాజ్ గారికి లెటర్ ఇచ్చినాం. తర్వాత నిన్న సిపిఐ సిపిఎం ఆ పార్టీలు కూడా ఈ బంద్కు పిలుపునిస్తూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా బీసీల యొక్క న్యాయమైన పోరాటానికి మేము కూడా మద్దతు ఇస్తున్నామని రావడం చాలా హర్షించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఇట్లా అన్ని వర్గాల మద్దతుతో ఏ పోరాటం కూడా ఇది కాలేదు, కానీ ఈ పోరాటం ముందుకొచ్చింది.